అప్పటి నుంచి దాని గురించి అహల్య ఇంకేం రెస్పాండ్ అవ్వలేదు. తొందరపడకరా, త్వరలోనే నీకు తన ప్రేమ గురించి చెప్తుంది. చెన్నైలో తను ఓపెన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంట్లో అంటే అందరూ ఉంటారు కాబట్టి తనకి బిడియం సిగ్గు ఉండొచ్చు. అక్కడైతే నేను తను మాత్రమే ఉంటాం కదా. సో అహల్య రిప్లై ఇస్తుంది అనుకుంటున్నాను. టెన్షన్ పడకరా, నువ్వు ఎలాంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకు. ఖచ్చితంగా సిస్టర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. తను నిన్ను ప్రేమిస్తున్నాను అని. తను నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రా. తను పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి, నా ప్రేమకు ఓకే చెప్పాలి, మేమిద్దరం ఫుల్ఫిల్గా భార్యాభర్తనం అవ్వాలి. ఓకేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. సరే, ఇంత టైం అయినా ఈయన ఇంకా ఇంటికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళుంటారు? ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. మమ్మీ, డాడీ ఇంకా... నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నాను రా. ఫోన్ చేయి మమ్మీ. ఇప్పటికే 100 సార్లు చేశాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. డాడీ ఎక్కడికి వెళ్ళుంటాడు మమ్మీ? నాకేం తెలుసురా. వెళ్ళేటప్పుడు చెప్పడు, వెళ్ళిన తర్వాత ఫోన్ ఎత్తడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఒకవేళ డాడీ మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడేమో మమ్మీ. అయినా డాడీ మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాడులే మమ్మీ. ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇంటికే వస్తాడు. అదేంట్రా అలా అనేసావ్? డాడీ గురించి మనకు తెలీదా మమ్మీ? డాడీ ఇక్కడ తప్ప ఎక్కడా ఉండలేడు. ఎక్కడికి వెళ్ళారండి మీరు? ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు? ఇప్పటిదాకా ఇంటికి రాకపోవడం ఏంటి? వచ్చి రాగానే ఏంటి అవంతిక ఇది? మరి ఏంటి? వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరు, ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. మీ గురించి అహల్య ఎన్ని మాటలందో తెలుసా? నాకు చాలా కోపం వచ్చింది. నా గురించేముంది? మీరు బయటకు వెళ్ళి నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారట. కొంచెం గట్టిగా మీకు వార్నింగ్ ఇవ్వమని మా అమ్మ కూడా చెప్పింది. నేను ఇంట్లో లేనప్పుడు నా గురించి ఇలా కూడా మాట్లాడుకుంటున్నారా? చా, ఇల్లరిక పళ్ళున్నైనందుకు నాకు ఈ ఇంట్లో విలువలేదు. ఏదో ఒక మంచి బిజినెస్ చేద్దామని చెప్పి బయటకు వెళ్ళి నాకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ కలిశాను, వాళ్ళ సలహాలు తీసుకున్నాను, డబ్బులు కూడా అడిగాను. ఏదో ఒక రకంగా బిజినెస్ పెట్టి సక్సెస్ అయితే మన ఇద్దరికీ గుర్తింపు, గౌరవం దక్కుతాయి కదా. నేను చెప్పింది అవంతిక నమ్మేసిందా లేదా? మీరేమో బయటకెళ్ళి ఇలా కష్టపడుతున్నారు, కానీ ఇంట్లో ఏమో మీ గురించి చాలా చీప్గా మాట్లాడుకుంటున్నారు. నువ్వవేం పట్టించుకోక అవంతిక. ఏదో ఒక రోజు మనకు టైం వస్తుంది, ఆ రోజు అందరి సంగతి చెప్దాం. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాణిమది బింకమిలాగురా విశ్వదాభిరామ వినురవేమా. రేయ్, ఇప్పుడు ఆ పద్యం అవసరమారా? అదేంటి నాన్న, నేను నీ గురించేం చదవలేదు, లెసన్లో ఉన్నదే చదివాను. దీంట్లో నీతుంది కదా. అరే, నువ్వు ఇక్కడ కాదురా, లే లే, పోయి బయట చదువుకో. వాణ్ణి తిట్టడం కాదు, ముందు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి, అప్పుడు గాని మనకి ఇంట్లో విలువ ఉండదు. నేను ఆ పనిలోనే ఉన్నాను అవంతిక. ఇదిగో, నువ్వు నా మాట నమ్ము, ఎవరేమన్నా నువ్వు పట్టించుకోకు. నేను వెళ్ళి స్నానం చేస్తాను. బయలుదేరుతున్నానన్నా. ఆల్ ది బెస్ట్ గౌతమ్. రేయ్, కాన్ఫరెన్స్లో నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ప్రజెంటేషన్ ఇవ్వాలి. అలాగే నాన్న, థ్యాంక్ యూ. క్షేమంగా వెళ్ళి లాభంగా రారా. నువ్వు తిరిగొచ్చేసరికి
నీకొక మంచి శుభవార్త చెప్తాను. థ్యాంక్ యూ నాన్నమ్మ. విష్ యూ ఆల్ ది సక్సెస్ రా. థ్యాంక్ యూ అక్క. ఆల్ ది బెస్ట్ బామర్ది. థ్యాంక్ యూ బావా. హ్యాపీ జర్నీ మావయ్య. నువ్వు వచ్చే వరకు నా ఫ్రెండ్కి నేను తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ రబుజీ. మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి. నాతో పాటు అహల్యని బాబుని కూడా చెన్నైకి తీసుకెళ్తున్నాను. సంతకెళ్ళేటప్పుడు పిల్లిని వెంట పెట్టుకుని వెళ్ళినట్టు నీ వెనక వీళ్ళెందుకురా? మా పెళ్ళైనప్పటి నుంచి మేము ఎక్కడికి వెళ్ళలేదు కదా నాన్నమ్మ. కాస్త చేంజ్గా ఉంటుందని వీళ్ళని కూడా తీసుకెళ్తున్నాను. ఇది వీడి ఆలోచన అయ్యుండదు. ఇంటి నుంచి వెళ్లకుండా ఉండడానికి ఈ అహల్య ఏదో ఎత్తు వేసింది. మంచి విషయం చెప్పారు బాబు. ముగ్గురు సంతోషంగా వెళ్ళిరండి. ఆ మాట చెప్పడానికి నువ్వెవర్రా? పనోడివి పనోడిలాగా పడుండు. రేయ్, నీతో పాటు వీళ్ళని తీసుకెళ్ళడానికి వీల్లేదు. భార్యాభర్తలు వెళితే తప్పే ఉందమ్మా, వెళ్ళనివ్వు. ఇంతకు ముందు కూడా వాళ్ళు కాన్ఫరెన్స్కి వెళ్ళొచ్చారు కదత్తయ్య. ఇప్పుడు వెళ్తే ఏముంది? అవును నాన్నమ్మ. అప్పుడు అహల్య నాతో పాటు రావడం వల్ల నేను ఆ కాన్ఫరెన్స్లో సక్సెస్ అయ్యాను. ఇప్పుడు కూడా తను నాతో పాటు వస్తే బాగుంటుంది కదా. ఏ ఆవిడ గారు లేకపోతే నీకు సక్సెస్ రాదేంట్రా? కాన్ఫరెన్స్లో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది నువ్వు గాని సిస్టర్ కాదు కదా బామర్ది. అవును బావా. అహల్య నా పక్కన ఉంటే నాకు కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఆ అహల్య లేనప్పుడు కూడా నువ్వు చాలా సెమినార్స్కి వెళ్ళొచ్చావు కదా. ఇప్పుడు కొత్తగా తన తోడెందుకు నీకు? ప్లీజ్ నాన్నమ్మ, 2 రోజులే కదా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. తనకు కూడా కొంచెం చేంజ్గా ఉంటుంది కదా. నువ్వెన్నైనా చెప్పరా, నేను నీతో పాటు వీళ్ళని పంపడానికి ఒప్పుకోను. ఎందుకమ్మా ప్రతిదానికి అడ్డుపడతావు? ఇప్పుడు ఏమైందని? నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా? నా ముని మనవడు పుట్టి ఇంకా 1 రోజులు కూడా కాలేదు. ఇలా పసిబిడ్డని ఏ ఊరు పడితే ఆ ఊరు తిప్పితే ఆ గాలి మార్పుకి వాడికి ఏదైనా జరిగితే నా ముని మనవడు ఇబ్బంది పడతాడు కదా.